చాలా కాలం పోరాడినటువంటి మాజీ సైనికుడు. అతడు ఆహారం కోసం భిక్షాటన చేస్తూ అతను జీవిస్తూ ఉన్నాడు. అతడు సైన్యంలో కొంతకాలం పనిచేశాడు. అతనికి తగిలిన గాయముల వల్ల స్థిరమైన ఉద్యోగం అతనికి దొరకలేదు. అప్పుడు అక్కడ ఇక్కడ తిరుగుతూ అతను భిక్షాటన చేస్తూ ఉన్నాడు ఆ మాజీ సైనికుడు. కానీ భిక్షాటన చేసుకున్న ప్రతి చోట అంటాడు, నాకు అమెరికా దేశపు ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ నా స్నేహితుడు అని చెప్పుకుంటూ ఉంటాడు. అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు. ఒక రోజున ఒక అనుమానస్తుడు, నీకు నిజంగా అబ్రహాం లింకన్ తెలుసా అని అడుగుతాడు. రుజువు చేయగలవా అని అడుగుతాడు. తెలుసండి, అతను నా స్నేహితుడే అంటాడు. మరి ఎలా రుజువు చేయగలవు అంటే, ఆ పెద్ద ఆయన వృద్ధుడిగా అయిపోయాడు. ఆయన అంటాడు, ఒక పర్సు తీస్తాడు, పర్సులో నుండి ఒక పేపర్ తీస్తాడు. అది కూడా నలిగిపోయి చీకిపోయి ఉంది పేపర్. ఎప్పుడుదో అది తీసి అతను చూపిస్తాడు. ఇదిగో ఈ సంతకం నా స్నేహితుడిదే, మరి నాకు చదువు రాదు, ఒకసారి మీరు చూడండి అని ఆ అనుమానస్తుడికి ఇస్తాడు. అప్పుడు అది చూసి అతను ఆశ్చర్యపోతాడు. అయ్యా, ఈ కాగితం మీద ఏదో రాస్తుంది, నాకు చదువు రాదు, మీరు చదవండి అని ఇస్తే ఏం రాసింది తెలుసండి? దయతో అబ్రహాం లింకన్ ఇతనికి రాస్తాడు. దయతో అధికారముతో ఆయన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ జారీ చేసినటువంటి ఫెడరల్ పెన్షన్ నీవు అర్హుడు అన్నదంట. ఫెడరల్ పెన్షన్కి నువ్వు అర్హుడు. ఈ ఫెడరల్ పెన్షన్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, ఇలా మిలిటరీలు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి పెన్షన్లు మంజూరు చేస్తారు. వారికి అన్ని క్యాంటీన్స్లు అన్నింటిలో కూడా ఆయనకి అన్ని ఫ్రీయే ఆయనకి ఇచ్చారు. అది చేతిలో ఉంది, కానీ అది పర్సులో పెట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఇతను దానికి అది ఉందనే సంగతి ఇతనికి తెలియదు, ఈ ఫెడరల్ పెన్షన్ తెలియదు. అప్పుడు అన్నాడు, నిన్ను అబ్రహాం లింకన్ ఒక గొప్పవాడుగా చేశాడయ్యా, నువ్వు గొప్పవాడు అయి ఉండి ఇలా భిక్షాటన చేస్తున్నావు అని తను అడుక్కునే అవసరం లేదని ఆ వ్యక్తి పేద సైనికుడికి తెలియకపోవటం ఎంత దారుణం తెలియజేశాడు. నిన్ను అబ్రహాం లింకన్ నీ స్నేహితుడు ఒక గొప్పవాడుగా నేను చేశాడు, నీకు ఎక్కువ మొత్తం పెన్షన్ నీకు మంజూరు చేశాడు, నువ్వు జీవితాంతం కూడా నీకు అన్ని అవసరాలు తీర్చుకోవడానికి కార్డు నీకు ఇచ్చాడు. కానీ అది జేబులో పెట్టుకుని నువ్వు అడుక్కుంటున్నావు, అది నీకు తెలియకని అడుక్కుంటున్నావు అని అబ్రహాం లింకన్ ఏమో నీ స్నేహితుడు నేను గొప్పగా చేస్తే నీవేమో అది ఎరగకుండా భిక్షాటన చేస్తున్నావు. ఇన్ని సంవత్సరాలు వృద్ధాప్యం వచ్చే వరకు నువ్వు భిక్షాటన చేస్తున్నావు అని ఆ అనుమానస్తుడు ఎంత విచారకరము ఎంత అని అతనితో చెప్పాడు. అప్పుడు ఈ సైనికుడు తాను ఎంత నాకన్నీ ఉండి కూడా నేను పేదవాడిగా భిక్షగాడిగా మారిపోయానే అని అతను కూడా చాలా బాధపడ్డాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత విచారకరం అంటే మన జీవితాల్లో కూడా ఆ అమెరికా దేశంలో అతనికి ఉన్నతమైన పెన్షన్, క్యాంటీన్లో అతనికి కావాల్సిన అన్నీ కూడా ఆ ప్రెసిడెంట్ అతనికి అర్హుడుగా ఎంచి అతను గొప్పవాడుగా దాని మీద రాసి ఇచ్చాడు. ఎందుకంటే మిలిటరీలో అతను సైనికుడిగా ఉన్నప్పుడు యుద్ధంలో పోరాటాలు చేశాడు, చాలా గాయాలు పాలైపోయాడు. అతనికి ఎక్కడా ఉద్యోగం దొరకదు, అక్కడైతే ఉద్యోగం స్థిరంగా దొరకలేదు. కానీ అతనికి అన్నీ కూడా ఏర్పాటు చేశాడు. కానీ ఏం జరిగిందని ఈ రోజున తన జీవితంలో మాత్రం అర్హత ఉండి కూడా అన్నీ ఉండి కూడా అనుభవించినటువంటి పరిస్థితి ఇతనికి వచ్చింది అని ఎంత విచారిస్తూ ఉన్నాడు.
నేను స్తోత్రం కలిగినగా ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాండి. కొన్నిసార్లు మనం కూడా పేద సైనికుల వల్లే ప్రవర్తిస్తూ ఉంటాం. మనకి దేవుని పిల్లలుగా మనం దేవుని కలిగి ఉండి కూడా ఆశీర్వాదాలు అన్నీ అనుభవించడానికే దేవుడు మనం రక్షించుకున్నాడు. కానీ అప్పటికి కూడా మన భిక్షగాల వల్లనే మన దరిద్రులుగానే మనం ఉండటానికి ఉంటున్నామంటే కారణం తెలుసా అండి? ఆ దేవుడు మనకుండి కూడా ఆ దేవుణ్ణి మనం ఎరగకపోవటమే, ఆ దేవుడిచ్చే వాటిని మనం అనుభవించకపోవటమే ఈ రోజున ఈ దరిద్ర స్థితికి, ఈ భిక్షాటన స్థితికి, లేమి స్థితికి కారణం తెలుసా అండి? ఏదో మన జీవితాల్లో ఏదో ఒక దేవుడికి అయిష్టమైన కార్యాలు ఉన్నాయి. అందుకనే మన జీవితంలో ఆశీర్వాదాన్ని, అభివృద్ధిని పొందుకోలేకపోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రికి ఆ కుమారుడు ఉన్నాడు కదా, ఆ కుమారుడు అన్నీ ఉన్నాయి. తన తండ్రి దగ్గర బహుమంది పనివారు ఉన్నారు, ఎంతో ఆస్తి ఉంది, ఎంతోమంది కూలివాండ్రికి అన్నం సమృద్ధిగా ఉంది, అతనికి అన్నీ ఉన్నాయి. లోకాసు వార్త 15:21 నుంచి 24 వరకు మనం చదివితే అతనికి అనుభవించడానికి ఐశ్వర్యం ఉంది, ఆస్తి ఉంది, అధికారం ఉంది, ఎంతోమంది. కానీ అతడు పందులు తినే పట్టుని తినే భిక్షగాడిగా మారిపోయాడు. ఏమైపోయాడు చెప్పండి? అతడు భిక్షగాడిగా మారిపోయాడు. కారణం ఏంటి? అతడు తండ్రిని విడిచిపెట్టేశాడు, దూరం అయిపోయాడు, తండ్రికి విరోధమైన పాపం చేశాడు. అంటాడు తండ్రి. అప్పుడు అతను బుద్ధి వచ్చిన తర్వాత, తండ్రి నేను నీ ఎదుటను నేను పరలోకమునకు విరోధంగా నేను పాపము చేసేదని, నీ కుమారుడు అనిపించటకు నేను యోగ్యుని కాదని ఆ తండ్రి ఎదుట ఒప్పుకున్నప్పుడు, ఆ తండ్రి అతన్ని ప్రేమించి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, కుమారుడా నువ్వు తప్పిపోయి నాకు దొరికావు, నువ్వు చేసిన ఏ తప్పుని, ఏ పాపాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, ఇక మీదట నువ్వు చనిపోయి బ్రతికిన నా కుమారుడివి అని ఆ తండ్రి అతను హత్తుకుంటాడు. దేని స్తోత్రం. ఒకప్పుడు ఈ తండ్రి దగ్గర అనుభవిస్తున్న ఆస్తిని తీసుకుని, నా ఆస్తి నాకు ఇచ్చే, నా వాటా నీకు ఇచ్చే అని అతను దూరంగా వెళ్ళిపోతాడు. దుర్వ్యసనాలకు లోనై, ఏషస్సీలకు లోనై, ఆ దుర్వ్యసనాల వల్ల డబ్బంతా ఖర్చు చేసి చివరికి పందులు తినే పట్టుకి దిక్కుమాలిన పరిస్థితికి అయిపోయినప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు. వెంటనే తన తండ్రి దగ్గరికి లేచి వస్తాడు. తన తండ్రిని క్షమాపణ కోరదామని వస్తాడు. ఆ తండ్రి క్షమించి, హత్తుకుని, ప్రేమించి మరలా తిరిగి ఆ తండ్రి అతన్ని చేర్చుకుని మరలా తన తండ్రి దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని, ఐశ్వర్యాన్ని, సమృద్ధిని అతన్ని ఒక ఉన్నత సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు, చెప్పులు తొడిగాడు. అతను అన్నీ ఇచ్చి అతను మరలా తన కుమారుడిని ఒక యువరాజుగా స్థానంలో కూర్చోబెట్టాడు. దేని స్తోత్రం. ఈరోజు ఆ కుమారుడు వలె తండ్రి దగ్గర నీకు అన్నీ ఉన్నాయి, కానీ ఆ తండ్రి ఇచ్చి వాటిని ఎందుకు అనుభవించాలో తెలుసా? ఆ తండ్రికి విరోధంగా ఏదో పాపము నీలో ఉంది, ఏదో నీ జీవితంలో ఒక అతిక్రమం దాచిపెట్టున్నావు. దాన్ని ఒప్పుకొని, ఈరోజు దాన్ని ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ఆ ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుని, ప్రభా నేను అపవిత్రుడిని, నేను అవిధేయుని, నీకు విరోధంగా పాపం చేశాను ప్రభు దగ్గర నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభు ఆ దేవుడిని క్షమించి, ఆయన మరలని ప్రేమించి, నువ్వు పోగొట్టుకుని అన్నీ కూడా ఇక నువ్వు దరిద్రంతో బ్రతకాల్సిన అవసరం లేకుండా, నువ్వు లేమిలో బ్రతకాల్సిన అవసరం లేకుండా, కరువులో దరిద్రతలో బతకాల్సిన అవసరం లేకుండా తిరిగి నేను మరలా ఆ దేవుడు నీకు సమృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. నిత్య జీవాన్ని ఇస్తాడు, సమృద్ధిని ఇస్తాడు, తిరిగి మరలా ఆరోగ్యాన్ని ఇస్తాడు, పోగొట్టిన అన్నీ కూడా నీకు ప్రభు ఇస్తాడు. ఆయన ఉన్నత సింహాసనం మీద నిన్ను కూర్చోపెడతాడు. దేని స్తోత్రం. అందుకని ఈ రోజున జీవము కలిగిన దేవుడు మనకుండి కూడా మనం దరిద్రంగా బతకూడదు, ఆ దేవుడిని మనం కలిగి ఉండాలని ప్రభు నీతి చెప్తున్నాడు. ఆ తప్పిపోయిన కుమారుడు వలె ఈరోజు నువ్వు దూరం అయ్యేవేమో, ప్రార్థనకు దూరం అయ్యేవేమో, పరిశుద్ధతకు దూరం అయ్యేవేమో, ఆయన సన్నిధికి దూరం అయ్యేవేమో, ఏ విషయంలో ఆయనకి విరోధంగా నీ జీవితంలో కలిగి ఉందో వాటన్నిటిని విడిచిపెట్టి పరమ తండ్రి అయిన దేవుని దగ్గరికి రా. ఆ తండ్రి దగ్గర అన్నీ ఉన్నాయి, సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. యేసుక్రీస్తు మహిమైశ్వరుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆ ప్రభు దగ్గరికి వస్తావా?
ఆ ప్రభు దగ్గరికి వస్తే ఈరోజు నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్గా మారిపోతుంది. ఆ తప్పిపోయిన కుమారుడు మరలా తిరిగి వచ్చాడు, పందులు తినే స్థితి నుంచి తిరిగి వచ్చాడు. మరలా అతని తండ్రి ఉన్నతమైన భోగాన్ని ఒక ఉన్నత రాజుగా దీవించాడు. నిన్ను కూడా దేవుడు అలాగే సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఈ రోజున ఆ పేద సైనికుడు ప్రెసిడెంట్ అన్నీ అతనికి అర్హతలు కల్పించాడు, అది ఎరగక భిక్షాటం చేసుకున్నాడు. ఈరోజు మా జీవితంలో కూడా నిన్ను కలిగి ఉండి కూడా నిన్ను ఎరగక, నాయనా నీ మహిమను నీ పరిశుద్ధతను ఎరగక ప్రభా ఆశీర్వాదాలు మేము పొందుకోలేకపోతున్నాం. బిడ్డలు తండ్రి, ఏ విషయాలైతే నేను తప్పిపోయిన కుమారులకు విరోధంగా ఉన్నారు వాటన్నిటిలోంచి క్షమించి పవిత్రపరిచి ప్రభా నీ బిడ్డల అప్పుల నుంచి విడుదల చేయండి. ప్రభా పేదరికం నుంచి బయటికి తీసుకురండి. ప్రభా వాళ్ళకి అన్నీ కూడా మీరు తిరిగి మరలా దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.